So hi guys, welcome back to Film Bolte. Coolie Telugu trailer reaction. Really so excited anamata because Rajinikanth, Upendra, Lokesh Kanagaraj, Nagarjuna, Satyaraj, Shruti Haasan ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్టే వచ్చేసిద్ది అనమాట. అంతమంది ఈ మూవీలో ఉన్నారు. అమీర్ ఖాన్. సో రియల్లీ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనమాట. ఉన్నది ఏదన్నా మైనస్ ఉందా అంటే మన ఎన్టీఆర్ అన్నతో కొంచెం చిన్న క్లాష్, దానివల్ల కలెక్షన్స్ తగ్గచ్చేమో కానీ హ్యూజ్ హైప్ ఆన్ కూలీ. సో లేట్ చేయొద్దు, లెట్స్ రియాక్ట్ టు దిస్ ట్రైలర్. ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలన్నది తల మీద రాసి పెట్టుంటది. నాగార్జున వాయిస్. ఒక మనిషిని లోకం నుంచి ట్రేసే లేకుండా తుడిచేయగలమంటే ఇట్ కెన్ బి ఎ డిసాస్టర్. కేవలం ఈ నెట్వర్క్ తో వీళ్ళు ఇంత గొప్పోళ్ళు అయ్యారని అనుకోవట్లేదు సార్. ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు సార్ ఇక్కడ. అది లీక్ అయిపోయిన షాట్. అది ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలీ. అన్ని గదుల్లో బాంబులు పెట్టండిరా, పూడిదైపోవాలి. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. 30 సంవత్సరాల నుంచి ఒకరిని ఆఫ్లైన్ లోనే ఉంచాను. వాడికి విషయం తెలిస్తే నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. పక్కడు గట్టి కొడతాడు వీడియో తమిళనంగానే. ఉపేంద్ర, ఆహా, శృతి హాసన్, సత్యరాజ్, ఓ అమీర్ ఖాన్. హైట్ సరిపోట్లా. ఎవరి తోడు లేకుండా బతకడం అలవాటు అయిపోయింది మీకు. ఆయన మీకు కేవలం కానీ నాకు మా నాన్న. సూపర్. వాడు మీకు నాన్న కానీ నాకు ప్రాణ స్నేహితుడు. ఎవరు? ఎవరు వాళ్ళ నాన్న? ఎవరు? సినిమాటోగ్రఫీ సూపర్, బీజిఎం అదిరింది. చూడరా వాళ్ళ నాన్న ఎవర్రా? నాగార్జున మాత్రం ర్యాంప్. ఓ ఓకే. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావు. పవర్ ప్యాక్ బ్రో, అదిరిపోయింది. ఓకే, నాకైతే పిచ్చకిపోయింది చెప్పాలంటే. సీరియస్లీ నో వర్డ్స్. సో కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఓకే, మొత్తం పోస్టర్స్లో ఒక వాచ్ గమనించారు అండ్ ప్రతి ఒక్కరికి ఒక పర్టికులర్ వెపన్ ఇచ్చారు కరెక్ట్గా. ఆ కైండ్ ఆఫ్ పోస్టర్స్ నచ్చాయి నాకు బాగా. ప్యూర్లీ లోకే మామ. ఓకే, అమీర్ ఖాన్ మాత్రం ఎక్కడ తగల, అందుకే ఇచ్చారు. అందుకే ఇక్కడ ఏంటంటారు, సంథింగ్ లైక్ ఓకే ఏదో ఎక్కిస్తున్నారబ్బా, ఎక్కిస్తున్నారు ఏదో. ఇదే ఈ పర్టికులర్ పోర్షనే అసలు ట్విట్టర్లో లీక్ అయింది. బేవత్సం సృష్టించింది ఒక్క సీన్. సత్యరాజ్ వచ్చేసరికి ఒక సైంటిస్ట్ లాగా అనుకుంటా. ఓకే, మనోడు కూడా వెళ్ళినాయి అటుపక్కనోడి మీద. మేబీ అమీర్ ఖాన్ వైపే. ఇక్కడ నాగార్జున రోల్ ఏంటిది అనేది తెలియట్లా. మేబీ కుబేరా లాంటి రోల్ అయితే కాదనుకుంటా. ప్యూర్లీ 2 షేడ్స్ కనిపిస్తున్నాయి. కూలీ ఓకే
ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్. నాకు సినిమాటోగ్రఫీ మాత్రం పిచ్చగా నచ్చింది. బాగా వదిలాడబ్బా. ఈ పర్టికులర్ పోర్షన్ మాత్రం ర్యాంప్ అబ్బా, కింద నుంచి పైదాకా లాగొచ్చాడు. ఇక్కడ విలన్ పోర్షన్ చూపించాడు. సోబిన్, ఉపేంద్ర, మేబీ అతను కూడా కూలీయే రజనీకాంత్ వైపు. శృతి హాసన్, మేబీ సత్యరాజ్ డాటర్ అనుకుంటా. ఎస్, సత్యరాజ్ డాటరే. అమీర్ ఖాన్ విలన్ వచ్చేసరికి అమీర్ ఖాన్. ఇక్కడ చూడండి ఎంత పొట్టిగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఓకే, శృతి హాసన్కి ప్రాబ్లం వచ్చింది, రజనీకాంత్ మళ్ళీ కాపాడుతాడు అనుకుంటా మేబీ. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. నాకు మాత్రం ప్రాణ స్నేహితుడు సత్యరాజ్. ఓకే ఓకే, మెయిన్ ప్లాట్ అర్థమైపోయింది. శృతి హాసన్కి ప్రాబ్లం వచ్చింది, సత్యరాజ్ డాటర్ అనమాట. వీళ్ళిద్దరూ మామూలుగా ఫ్రెండ్స్. సో రజనీకాంత్ కాపాడుతాడు. ఈ టైంలోనే నాగార్జునకి, రజనీకాంత్కి, అమీర్ ఖాన్కి మధ్యలో ఒక క్లాష్ లాంటిది. ఈ మధ్యలోనే ఏదో ఒక ట్విస్ట్ పెట్టచ్చు నాకు తెలిసి. మొత్తం సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. బీజిఎం అదరగొట్టాడు బక్కోడు. ఓకే ఓకే ఓకే, బ్లడ్ షెడ్ గట్టిగా ఉంది, అందుకనే ఇచ్చారు, ఊరికే ఇవ్వలేదు ఏ మాత్రం. దేవా పేరు బా. ఓకే, నైస్ అబ్బా. సో బాగుంది ట్రైలర్, స్టోరీ అర్థమైపోతుంది. సత్యరాజ్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఈ మధ్యలోనే శృతి హాసన్కి ఒక ఇదైద్ది, ఒక ప్రాబ్లంలో వచ్చింది. సో సత్యరాజ్ ఏమవుతాడో తెలీదు. ఈ లోపు రజనీకాంత్ వచ్చేసరికి శృతి హాసన్ని కాపాడే టైంలో నాగార్జునకి మళ్ళీ ఏదో ఒక బ్యాక్ స్టోరీ ఉండాలి కాబట్టి వేరే స్టోరీ ఉంటది. అండ్ కూలీగా ఉన్నాడు కాబట్టి వేరే ఏదన్నా కనిపెట్టుండొచ్చు. సత్యరాజ్ ఇందులో సైంటిస్ట్, సో ఏదో కనిపెట్టి ఉంటాడు, దానికోసం వెనకబడతా ఉండొచ్చు మేబీ అనుకుంటున్నా. శృతి హాసన్ రోల్ బాగుంది, సత్యరాజ్ రోల్ బాగుంది, ఎక్కడికి ఎవరికి తగ్గలేదు. సత్యరాజ్ కూడా మాస్ ఎలిమెంట్స్ చూపిస్తున్నాడు. మొత్తం బ్లడ్ షెడ్ ఉంది ఎక్కడ పడితే అక్కడ. నాగార్జునకు కూడా ఫుల్ ఇక్కడ రక్తం అక్కడ రక్తం. అండ్ ఆ వైట్ కోట్ పెట్టుకున్న సీక్వెన్స్ మాత్రం పిచ్చిగా నచ్చింది. ట్విట్టర్ లో ఆల్రెడీ లీక్ అయింది ఆ సీన్స్ మాత్రం. ఏ రేటెడ్ ఇవ్వడంలో తప్పు లేదు, అలాగే ఉంది సినిమా మాత్రం. నో కంప్లైంట్స్. ఏదైనా ఒక కంప్లైంట్ ఉందంటే వార్ 2తో క్లాష్, దాని వల్ల కొంచెం కలెక్షన్స్ లో ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. వార్ 2 నా ఇదా అంటే అబ్జల్యూట్లీ ఎన్టీఆర్ అని ఉన్నాడు కాబట్టి ఫస్ట్ అయితే వార్ 2 చూసేస్తా, నెక్స్ట్ షో కూలీ చూసేసి రివ్యూ చేస్తా. ఇదన్నమాట ప్లాన్ 14th August కి. సో చూద్దాం, అప్పుడు మామూలుగా ప్రీమియర్స్ ఏమన్నా వార్ 2కి ప్రీమియర్స్ ఏమన్నా పడితే ఇంకా ఇబ్బంది లేదు కదా, ఫస్ట్ షోకే రివ్యూ ఇచ్చేయచ్చు. రియల్లీ సో ఎక్సైటెడ్ ఫర్ కూలీ. చాలా బాగుంది స్టోరీ లైన్, అండ్ ఫ్రెండ్షిప్ ఉంది ఒక పక్క, అండ్ యాక్షన్ ఉంది. అమీర్ ఖాన్ మంచి రోల్ పడింది, అందరికి అబ్సల్యూట్లీ సూపర్ రోల్స్ పడ్డాయి, ఎవరికి తగ్గలేదు. ఉపేంద్ర వచ్చేసరికి కూలీలో పార్ట్ అనమాట. అండ్ నాకు సోబిన్ క్యారెక్టర్ మాత్రం పిచ్చిగా నచ్చింది, అబ్సల్యూట్లీ సూపర్. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.